కూలీ లేకపోతే మాకి చంద్రబాబు నెలకు 15,000 ఇస్తారంటారు. మరి అట్లా కూడా మీటింగ్ చెప్పా, మరి ఇంతవరకు లేదు. మరి సరే ఒక్క నిమిషం అవుతావా, నేను కూడా చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు నీకు ఉచితంగా పెన్షన్లు ఇస్తున్నాడు అందరికి. మాకు పింఛనే లేదు సార్, కొన్నిట్లో కూడా పింఛన్ లేదు మాకు. రెండోది, నువ్వు బస్సు ఎక్కితే డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకోరు. మరి బస్సు ఫ్రీ ఇస్తున్నాడు లేదా? ఆటకు పోదు, మాకు ఎవరు ఉండరు. బస్సు ఫ్రీ ఇస్తున్నాడు లేదా? మూడోది, గ్యాస్ ఇస్తున్నాడా లేదా? మరి రైతులకు అందరికి చేస్తున్నాడా లేదా? రైతులు చేసిన మా ఇట్లా బిదవులు చేశారు. మరి మహిళలు కూడా చేస్తున్నాడు కదా అన్న. ఏమి చేసలేదు సార్, మాకు ఏమి లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు వినాలే ఇన్ని చేసిన సార్, మరి ఉన్నట్లు చెప్పుకుంటాం మేము. ఇన్ని చేసిన చంద్రబాబు ఆ 15,000 ఇవ్వకుండా పోతాడా? ఎప్పుడు వేస్తాను, అప్పుడు కర్ణాటకలో వేసాడే. ఇక్కడే లేదు. మేము ఎట్లా బతికల్లా ముసలిదాన్ని పట్టుకొని ముసలిదానికి పింఛన్ వస్తుంది, దాంట్లో తింటాము. ముసలి పింఛన్ వస్తుందా రాదా? మరి ముసలి పింఛన్ వస్తుంది, నువ్వు బస్సులు ఎక్కుతా ఉన్నావు, ఇంట్లో గ్యాస్ తీసుకుంటా ఉన్నావు. నీ పిల్లలు ఉన్నారా? కూతురు ఏం చదువుతుంది? పెళ్లి అయిపోయింది కదా. ఆ పాపకి ఏం కావాలన్నీ చూస్తా ఉన్నాడు. ఇన్ని చేసిన చంద్రబాబు మీద అట్లా అంటావమ్మా నువ్వు, ఏం అన్యాయం.